హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం హిమోసైటోమెట్రీ గురించి తెలుసుకుందాం. హిమోసైటోమెట్రీ ఈజ్ ఏ టెక్నిక్ ఆఫ్ ద కౌంటింగ్ ఆఫ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ బ్లడ్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే ఆర్బీసీ సెల్స్, అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అనేటి ఈ పద్ధతి ద్వారా మనం కౌంట్ చేస్తాం అన్నమాట. అండ్ హిమోసైటోమెట్రీ ఈజ్ ఏ బాక్స్ which consists of counting chamber, cover slip and diluting pipettes. అంటే హిమోసైటోమెట్రీ అనేది బాక్స్ లాగా ఉంటుంది. ఈ బాక్స్లో న్యూబర్ కౌంటింగ్ ఛాంబర్ ఉంటుంది, కవర్ స్లిప్ అండ్ డైల్యూటింగ్ పిపెట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ కౌంటింగ్ ఛాంబర్ గురించి తెలుసుకుందాం. కౌంటింగ్ ఛాంబర్ని మనం ఇంప్రూవ్డ్ న్యూబర్స్ కౌంటింగ్ ఛాంబర్ అని కూడా అంటాం అన్నమాట. ఈ కౌంటింగ్ ఛాంబర్ అనేది థిక్ గ్లాస్ స్లైడ్ అనమాట. ఇది చాలా థిక్ ఉంటుందన్నమాట. దీన్ని మనం న్యూ బర్డ్స్ మైక్రోస్కోపిక్ గ్లాస్ స్లైడ్ అని కూడా అంటాం అనమాట. ఎందుకు అంటే మనం డబ్ల్యూబీసీ స్క్వేర్స్ కానీ ఆర్బీసీ స్క్వేర్స్, డబ్ల్యూబీసీ సెల్స్, ఆర్బీసీ సెల్స్ అనేటివి మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలుగుతాం. అందుకే దీన్ని న్యూ బర్డ్స్ మైక్రోస్కోపిక్ గ్లాస్ స్లైడ్ అని అంటాం అన్నమాట. అండ్ దిస్ న్యూ బర్డ్స్ కౌంటింగ్ ఛాంబర్ హ్యావ్ టూ సెంట్రల్ ప్లాట్ఫామ్స్. ఈ న్యూబర్డ్స్ కౌంటింగ్ ఛాంబర్ అని రెండు సెంట్రల్ ప్లాట్ఫామ్స్ని కలిగి ఉంటుంది. ది సెంట్రల్ ప్లాట్ఫామ్స్ ఆర్ డివైడెడ్ బై హెచ్ షేప్డ్ డిప్రెషన్. ఇది మనకు న్యూబర్డ్స్ కౌంటింగ్ ఛాంబర్ని చూస్తే మనకు హెచ్ షేప్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ హెచ్ షేప్నే మనం మోయిట్ అని కూడా అంటాం. దీస్ టూ సెంట్రల్ ప్లాట్ఫామ్స్ ఆర్ లోయర్ దెన్ ద సైడ్స్. ఈ సైడ్స్ కంటే సెంట్రల్ ప్లాట్ఫామ్స్ అనేవి లోయర్గా ఉంటాయి అన్నమాట. దీస్ సెంట్రల్ ప్లాట్ఫామ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ. ఈ సెంట్రల్ ప్లాట్ఫామ్స్ అనేవి రెండుగా డివైడ్ అయి ఉంటాయి. దేని ద్వారా అంటే ఈ సెంట్రల్ ప్లాట్ఫామ్స్ మధ్య ఉన్న ఈ గ్యాప్ని మనం ట్రాన్స్వర్స్ గట్టర్ అని అంటాం. ఈ ట్రాన్స్వర్స్ గట్టర్ ద్వారా ఇవి రెండుగా డివైడ్ అయి ఉంటాయి. అండ్ ఈ సెంట్రల్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఈ సెంట్రల్ ప్లాట్ఫామ్స్ మీద మనకు ఒక చూస్తే క్రాస్ లైక్ సింబల్ అనేది కనబడుతుంది అనమాట. నార్మల్గా చూస్తే క్రాస్ లైక్ సింబల్ అనేది ఈ సెంట్రల్ ప్లాట్ఫామ్స్ మీద ఉంటుంది. ఈ క్రాస్ లైక్ సింబల్ని మనం కౌంటింగ్ గ్రూవ్ లేదా కౌంటింగ్ గ్రిటర్ అనేసి అంటాం. ఈ గ్రూవ్స్లోనే మనకు డబ్ల్యూబీసీ స్క్వేర్స్, ఆర్బీసీ స్క్వేర్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. అండ్ మనం డబ్ల్యూబీసీ స్క్వేర్స్ ఏ విధంగా కనిపిస్తాయి మైక్రోస్కోప్లో అంటే ఫోర్ కార్నర్ స్క్వేర్స్ అనేటివి ఉంటాయి. 4 లార్జ్ కార్నర్ స్క్వేర్స్ అంటే రైట్ అప్పరు, రైట్ లోయరు, లెఫ్ట్ అప్పరు, లెఫ్ట్ లోయర్ అనమాట. డయాగ్రామ్ చూసినట్లయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. డబ్ల్యూబీసీ స్క్వేర్స్ అనేటివి 4 లార్జ్ స్క్వేర్స్, రైట్ అప్పరు, రైట్ లోయరు, లెఫ్ట్ అప్పరు, లెఫ్ట్ లోయర్ అనమాట. అండ్ దీస్ 4 స్క్వేర్స్ ఆర్ సబ్ డివైడెడ్ బై 16 స్క్వేర్స్. ఈ 4 స్క్వేర్స్లోని 4 స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఈ 4 బాక్స్లోని సబ్ డివైడ్ బై 16 స్క్వేర్స్ అనమాట. ఈచ్ స్క్వేర్లో 16 స్క్వేర్స్ అనేటివి, స్మాలర్ 16 స్క్వేర్స్ అనేటివి ఉంటాయన్నమాట. అండ్ ఆర్బీసీ స్క్వేర్స్ అనేటివి సెంట్రల్లో కనపడతాయి మనకు. ఇక్కడ చూసినట్లయితే ఆర్బీసీ స్క్వేర్స్ అనేటివి సెంట్రల్లో ఉంటాయి. 5 అనమాట. 5 స్క్వేర్స్గా డివైడ్ అయ్యి సెంట్రల్లో ఉంటాయి అన్నమాట. అండ్ దీస్ 5 స్క్వేర్స్ ఆర్ డివైడెడ్ బై ట్రిపుల్ లైన్స్గా డివైడెడ్ బై ఉంటాయి. ఈచ్ ఆర్బీసీ స్క్వేర్స్ ఆర్ సబ్ డివైడెడ్ బై 25 స్క్వేర్స్. ఈచ్ ఆర్బీసీ బాక్స్లో మనకు 25 మీడియం సైజ్డ్ స్క్వేర్స్ అనేటివి కనబడతాయి అన్నమాట. ఈ మీడియం సైజ్ స్క్వేర్లోనే మనకు ఆర్బీసీ సెల్స్ అనేటివి కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కవర్ స్లిప్. ఇప్పుడు మనం న్యూబర్ కౌంటింగ్ ఛాంబర్ గురించి తెలుసుకున్నాం. మనం ఇప్పుడు కవర్ స్లిప్ గురించి చూద్దాం. కవర్ స్లిప్ అనేది వెరీ థిన్ స్లైడ్ అనమాట, చాలా థిన్ ఉంటుంది. దీన్ని మనం న్యూబర్ కౌంటింగ్ ఛాంబర్ 2 సెంట్రల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఆ సెంట్రల్ ప్లాట్ఫామ్ పైన మనము ప్లేస్ చేసామంట. సెంట్రల్ ప్లాట్ఫామ్ పైన ఉంచుతాం. ఇవి ఉంచితే మనకు ఈ సెంట్రల్ ప్లాట్ఫామ్కి మరియు ఈ స్లైడ్కి, కవర్ స్లిప్కి 0.1 mm అంత గ్యాప్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే దీస్ సైడ్స్ ఆర్ హయ్యర్ దెన్ ద సెంట్రల్ ప్లాట్ఫామ్స్. ఈ సెంట్రల్ ప్లాట్ఫామ్ అనేది రెండు సైడ్ల కంటే కొంచెం
డౌన్ ఉంటుందన్నమాట. అందుకే ఇవి కవర్ స్లిప్కి ఈ సెంట్రల్ ప్లాట్ఫామ్స్కి 0.1 mm అంత గ్యాప్ అనేది ఉంటుంది. ఈ గ్యాప్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది మరి అంటే మనం ఛార్జ్ చేయడానికి అనమాట. అంటే ఏ విధంగా అంటే పిప్పెట్స్లో మనం డైల్యూటింగ్ ఫ్లూయిడ్ తీసుకుంటాం కదా, డైల్యూటింగ్ ఫ్లూయిడ్ బ్లడ్ తీసుకొని మనము ఛార్జ్ చేయడానికి, అంటే డ్రాప్ ఇక్కడ మనం కార్నర్కి వేస్తే అది ఈజీగా గ్రూవ్స్లోకి కౌంటింగ్ రీట్లోకి ఎంటర్ అవుతుంది అనమాట, స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఈ గ్యాప్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పిప్పెట్స్. హీమోసైటోమెట్రీలో పిప్పెట్స్ కూడా ఉంటాయి అనమాట. ఈ పిప్పెట్స్ వల్ల యూజ్ ఏంది అంటే బ్లడ్ని డైల్యూట్ చేయడానికి, ఫ్లూయిడ్ని డైల్యూట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. మరి పిప్పెట్స్కి పార్ట్స్ ఏంటివి అంటే క్యాపిలరీ స్టెమ్, మనం దీన్ని క్యాపిలరీ స్టెమ్ అనొచ్చు, మళ్ళీ క్యాలిబ్రేటెడ్ స్టెమ్ అని కూడా అంటాం అనమాట. ఎందుకంటే మనం క్యాపిలరీ నుంచి బ్లడ్ తీసుకుంటాం కాబట్టి దీనికి క్యాపిలరీ స్టెమ్ అని పిలుస్తాం. అండ్ బల్బును కలిగి ఉంటుంది. దిస్ ఈజ్ ద బల్బ్ పార్ట్ అనమాట. ఈ బల్బులోనే మనకు స్మాల్ బీడ్ అనేది కనిపిస్తుంది, వైట్ కలర్ బీడ్ అనేది కనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద రబ్బర్ ట్యూబ్ అండ్ మౌత్ పీస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్బీసీ పిప్పెట్ గురించి తెలుసుకుందాం. ఆర్బీసీ పిప్పెట్ వచ్చేసి 0.5 మార్క్ అనేది ఉంటుందన్నమాట. ఐఆర్ మార్క్ వచ్చేసి 101. అండ్ సెంట్రల్ బల్బ్ ఉంటుంది. బల్బ్లో రెడ్ బీడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ బల్బ్ అనేది డబ్ల్యూబీసీ కంటే కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. అండ్ రబ్బర్ ట్యూబ్ మౌత్ పీస్. ఈ ఆర్బీసీకి డబ్ల్యూబీసీ పిప్పెట్కి తేడా ఏంది అంటే ఆర్బీసీ పిప్పెట్లోనేమో రెడ్ కలర్ బీడ్ ఉంటుంది, డబ్ల్యూబీసీ పిప్పెట్లో వైట్ కలర్ బీడ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మార్క్ కూడా ఆర్బీసీ పిప్పెట్కి 101 మార్క్ ఉంటుంది, డబ్ల్యూబీసీ పిప్పెట్కి వచ్చేసి 11 మార్క్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దీస్ పిప్పెట్స్ ఆర్ డైల్యూటింగ్కి యూజ్ చేస్తామన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, పిప్పెట్స్ గురించి డిఫరెన్షియేషన్, ఆర్బీసీ పిప్పెట్కి డబ్ల్యూబీసీ పిప్పెట్కి తేడా చూసారు కదా. ఈరోజు వీడియోలో ఆర్బీసీ హీమోసైటోమీటర్ గురించి, వీటిలో ఉన్న రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఆర్బీసీ కౌంట్ ఎట్లా చేస్తాము అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.